విజయవాడ విశాఖపట్నం మధ్య హై స్పీడ్ ట్రైన్ అండ్ విజయవాడ కర్నూలు మధ్య సెమీ హై స్పీడ్ రైలుకి అయితే కేంద్రం పరిశీలనలు అయితే చేస్తుందండి. దీనిపై కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ప్రతిపాదనలు అయితే ఇచ్చింది. అండ్ ఇవే కాకుండా రాష్ట్రంలో 6 ప్రాజెక్టులు అయితే 6 మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ నడపాలని చెప్పేసి రైల్వే శాఖ యోచిస్తుంది. అవి ఏంటంటే పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి, హైదరాబాద్ టు బెంగళూరు వయా అనంతపురం మహబూబ్ నగర్ అండ్ చెన్నై నుంచి బెంగళూరుకి వయా చిత్తూరు. అయితే ఇప్పుడు ఈ లిస్టులోకి మనకి కొత్తగా విజయవాడ విశాఖపట్నం సెక్షన్ కూడా అయితే అందుబాటులోకి వచ్చేసింది. అదే బుల్లెట్ ట్రైన్. ఏంటంటే అంతకుముందు మనకి ఈ విశాఖపట్నం దాకా బుల్లెట్ ట్రైన్ అయితే కేంద్రం ప్రతిపాదించలేదు. కానీ స్టేట్ గవర్నమెంట్ అండ్ విశాఖపట్నం అతిపెద్ద జంక్షన్ ఆంధ్రప్రదేశ్లోనే. అండ్ ఇదే కాకుండా బేగా అభివృద్ధి చెందుతున్న నగరం దానికోసం కాబట్టి విశాఖపట్నానికి కూడా కావాలనేసి మనకి ముఖ్యమంత్రి గారు అండ్ రైల్వే శాఖలో చాలామంది ప్రెషర్ తేడంతో కేంద్రం కూడా దీనిపై సానుకూలంగా స్పందించిందండి. అయితే విజయవాడ నుంచి విశాఖపట్నానికి దూరం వచ్చేసి 350 కిలోమీటర్లు. నార్మల్ ట్రైన్ వచ్చేసి 8 గంటలు పడుతుంది. అదే వందే భారత్ అయితే కనుక 4 గంటలు పడుతుంది. అది బుల్లెట్ ట్రైన్ వస్తే కనుక కేవలం 350 కిలోమీటర్లు ఒక 1 అవర్ లేదా 1.5 అవర్లో అయితే చేరుకోవచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్ ఒకవేళ వస్తే కనుక ఇవి ఎక్కడైతే ఆగత్యం అనుకునే స్టాపులు అయితే చెప్తున్నాను చూడండి. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం మీదుగా అయితే రావచ్చు. కానీ నాకు తెలిసి డైరెక్ట్గా ఈ బుల్లెట్ ట్రైన్ని విజయవాడ తర్వాత రాజమండ్రి, విశాఖపట్నం మధ్యలో తప్ప ఇంకెక్కడ కూడా స్టాప్ ఎవరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బుల్లెట్ ట్రైన్కి ఒక్కసారి ఆ ట్రైన్ బయలుదేరిన తర్వాత స్పీడ్ అందుకునే టయానికి నెక్స్ట్ ఇంకో ట్రైన్ స్టేషన్ వచ్చేస్తుంది. రాజమండ్రి కూడా విజయవాడకి చాలా దగ్గర అయిపోద్ది. బట్ రాజమండ్రిలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నానికి విజయవాడకి మధ్యలో ఉన్న అతిపెద్ద రైల్వే స్టేషన్ ఊరు వచ్చేసి రాజమండ్రి. అందుకని రాజమండ్రిలో స్టాప్ అయితే ఇవ్వచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఫైనల్ సర్వే కోసం అని చెప్పేసి కేంద్రం రైల్వే శాఖకి ప్రతిపాదనలు పంపించింది. ఇవన్నీ ఓకే అయితే కనుక 2036 కల్లా మనకి విజయవాడ విశాఖపట్నం సెక్షన్లో బుల్లెట్ ట్రైన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఇది ఎంతవరకు వాస్తవం అవుతుందనేది కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఇదే కాకుండా విజయవాడ నుంచి కర్నూలుకి కూడా సెమీ హై స్పీడ్ రైలు కోసం అయితే కేంద్రం దీనికోసం ప్రతిపాదన పంపించారు. ఇది కూడా ఓకే అయితే కనుక విశాఖపట్నం నుంచి కర్నూలుకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబిలిటీ అవుతాయి. అండ్ బుల్లెట్ ట్రైన్స్ ఇప్పుడు వచ్చి చూస్తే కనుక విశాఖపట్నం నుంచి కర్నూలుకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. ఈ సెమీ హై స్పీడ్ రైలు కారిడార్లో భాగంగా ఇది కానీ వస్తే విశాఖపట్నం నుంచి ఉన్న వాళ్ళకి, కోస్టల్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, కర్నూలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి కూడా ఇదైతే ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ బుల్లెట్ ట్రైన్ సెమీ హై స్పీడ్ ట్రైన్ రావడం వల్ల ఆ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది.